ఈరోజు కొరకు ఈ ఉదయం అంతా దేవుని సన్నిధిలో నేను ధ్యానిస్తూ ఉండగా ప్రభు నాకు చూపించిన వాక్య భాగము అపోస్తల కార్యము 10వ అధ్యాయము 42వ వచనము. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 42వ వచనంలో, ఇదియు గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చదివి చూస్తే, ఈ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలియు ఇంటికి వెళ్ళి ఆ కొర్నేలియు ఇంట్లో ఆయన ప్రసంగించుచున్నప్పుడు, అంటే యేసు గురించిన రక్షణ విషయమును ఎరిగి ఉండని ప్రజలు, కొర్నేలియు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, కానీ ఆ దేవుడు ఎవరో ఎరిగి ఉండలేదు. ఈ రోజుల్లో కూడా ప్రజలు చాలామంది ఎలా ఉన్నారంటే, దేవుడు అనే భక్తి అందరికీ ఉంది, కానీ దేవుడు ఎవరో ఎరిగి ఉండకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము, ఆ ప్రజలతో, ఆ కొర్నేలియుతో, అతని ఇంటి వారితో పేతురు మాట్లాడుచున్నప్పుడు ఆ పెద్ద ప్రసంగం, అంటే ఆ అధ్యాయం అంతా ఉన్న ప్రసంగం ఆయన ముగించుచున్న సమయంలో ఈ 42వ వచనంలో రాయబడి ఉంది, ఇదియు గాక. నేను వెంటనే ఆలోచించాను, ఇక్కడ చెప్పబడుచున్న మాట ఏమిటి, అంతకు ముందు ఆయన చెప్పిన మాట ఏమిటి అని. ఇక్కడ రాయబడి ఉంది, న్యాయాధిపతిగా నియమింపబడిన యేసు గురించి ఆయన చెప్తున్నాడు. అంటే ఇదియో గాక ఇంకా ఎటువంటి నియమం అనేది, ఒకవేళ మనం తెలుగులో అయితే నియమం ఉంది, ఇంగ్లీష్లో ఆర్డైన్డ్ అని ఉంది. ఆర్డైన్ అనడం, లేకపోతే అధికారం ఇవ్వడం, లేకపోతే ఈ పనిని చేయడానికి నియమము అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ నియమం గురించి అతడు యేసు గురించి మాట్లాడుచున్నప్పుడు రాబోయే న్యాయాధిపతి గురించి మాట్లాడుతున్నాడు. కానీ యేసు ఒక నియమం ఏమిటి అని నేను ఆలోచించడం ప్రారంభించాను. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మన గవర్నమెంట్ అయితే, మనకు పరిపాలకులు, ఒకవేళ రాజకీయ నాయకులైనా ఎవరైనా గవర్నమెంట్ అంటాం. కానీ దేవుని రాజ్యం గురించి మనం చూస్తే రాజ్యము అని ఉంది. రాజ్యం అనేది ఇంగ్లీష్లో కింగ్డమ్. ఈ కింగ్డమ్ అనేది మాట ఎక్కడ వస్తుందంటే రాజు యొక్క పరిపాలన. నేను ఆలోచించాను, అయితే దీని గురించి ఎలా వివరించాలంటే ఒక రాజు ఒక పరిపాలన గురించి జ్ఞాపకానికి వచ్చినది. ఇప్పుడు చూడండి, ఒక రాజు ఒక రాజ్యంను ఏలుచున్నప్పుడు ఆ రాజ్యంలో ఒకే ఒక రాజు మాత్రమే. ఆ రాజు ఏం చేస్తాడో, ఒకవేళ తన కుమారుని కూడా ఒక దూరదేశానికి, ఆయనను తన కుమారును ఇంకొక రాజుగా తన రాజ్యంలోనే చేయలేడు. ఆయన ఏం చేస్తాడు, తన రాజ్యంలో అతన్ని ఒక సేనాధిపతిగానో, లేకపోతే ఆయనకి ఏదైనా ఒక ఆఫీస్, ఏదైనా ఒక పని ఇచ్చి ఆయనను నియమిస్తాడు. కానీ ఒకవేళ సేనాపతిగా ఉంటున్న ఆ కుమార్ని యుద్ధానికి వేరే దేశానికి పంపిస్తాడు అనుకోండి. అతడు వేరే దేశానికి పోయి ఆ యుద్ధమును జయించినప్పుడు ఇక్కడ ఉన్న రాజు అక్కడ పోయి ఈయనే అక్కడ కూడా రాజు అవుతాడు. కానీ ఆ రాజు ఏం చేస్తాడు, ఇక్కడ నేను పరిపాలిస్తూ ఉన్నాను, ఈ రాజ్యమును జయించిన ఈ సేనాపతి ఆ రాజ్యమునకు, ఏ రాజ్యం జయిస్తూ ఉన్నాడో ఆ రాజ్యమునకు ఇతన్నే నేను రాజుగా నియమిస్తున్నాను అని ఆ రాజు ప్రకటిస్తే, ఆ రాజు, ఆ సేనాపతి రెండో ఆర్డినేషన్, మొదటిగా సేనాపతిగా ఉంటున్నాడు, తర్వాత అక్కడ రాజుగా మారిపోతున్నాడు. అక్కడ కుమారుడు రాజుగా మారిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి ఈ రాజు మీద తండ్రికి అధికారము లేదు. ఒకవేళ యేసుక్రీస్తు గురించి మనం చూస్తే, హీ వాజ్ ఆర్డైన్డ్ అన్న మాట, ఆయన నియమింపబడి ఉన్నాడన్న మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే మొదటిది దేని గురించి పేతురు ప్రసంగించాడు, యేసు ముగించిన మొదటి ఆర్డినేషన్. అది ఏమిటి? వాక్యంలో చూస్తే 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక భాగం రాయబడి ఉంది, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడేను, చివరిగా రాయబడి ఉంది, కానీ కడవరి కాలం నందు ఆయన ప్రత్యక్షపడను అని చెప్పి రాయబడి ఉంది. అంటే దేనికని ఆయన ముందే నియమించబడినాడు.
యేసు క్రీస్తు యొక్క పేరు గురించి చూస్తే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే యేసు పొందిన మొదటి అభిషేకం లేదా ఆర్డినేషన్ లేకపోతే నియమము అని చెప్తే జగత్తు పునాది వేయబడక మునుపే అని రాయబడి ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపే అంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించడానికి మునుపే, అంటే ఈ భూమిని సృష్టించడానికి మునుపే క్రీస్తును నియమించినాడంట. దేనికోసం? ఎందుకని? అందుకే ఆ పేర్లో ఉంది యేసుగా రక్షకుడుగా ఆయన నియమింపబడినాడు. అందుకే మరొక వాక్యంలో హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక భాగం రాయబడి ఉంది, జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్న కార్యం అంతా కూడా, ఇంకా రాబోయే దినంలో మనం చూడబోచున్న కార్యములంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు నియమించాడంట. అంటే యేసును ఎందుకని నియమించాడు? ఒక రక్షకుడుగా, మెస్సియాగా, క్రీస్తుగా నియమించాడు. కానీ ఇవన్నీ ఎందుకు అవసరం వచ్చింది? ఈ సువార్త ఎలా వచ్చింది? ఈ యేసు ఎందుకని భూమిలో వచ్చి జన్మించాడు? క్లుప్తంగా చెప్పాలంటే నేను ఫస్ట్ చెప్పాను ఒక రాజ్యం గురించి, రాజు గురించి. దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు తనకు కుమారులు కావాలని ఆశపడి ఆయన ఏం చేశాడంట? తన పోలిక చొప్పున తనలాగనే తన బిడ్డలు ఈ భూమిలో నివాసం చేస్తూ ఆదికాండం 1:28 రాయబడి ఉంది ఎందుకని దేవుడు మానవులను సృష్టించాడు. అక్కడ రాయబడిన మాటను మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది ఫలించుటకు, ఇంకా రెండవదిగా రాయబడి ఉంది అభివృద్ధి పొందించుటకు, ఇంకా రాయబడి ఉంది విస్తరించుటకు, తర్వాత రాయబడి ఉంది వారి భూమిని నిండించి లోబర్చుకొని ఏలుటకు. నేను క్లుప్తంగా చెప్పాను 5 కార్యములు ఉన్నాయి. మనుషులను దేవుడు సృష్టించినప్పుడు ఈ భూమిలో ఉన్న మానవులు రాజుల వలె ఈ భూమిని ఏలుచు. ఆ రోజుల్లో దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఏ పాపము లేదు, ఏ శాపము లేదు, రక్షణ అవసరము లేదు. ఎందుకంటే తన పోలికలో సృష్టించబడిన మానవులు దేవుడు లాగా. అందుకే ఒక బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంది, ఈ ఆర్ గాడ్స్ అని రాయబడి ఉంది. దేవుళ్ళు అని మానవుల గురించి రాయబడి ఉంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగానే ఉండడానికి సృష్టించబడినారు. కానీ ఇంతకు ముందు నేను చెప్పిన వాక్యంలో జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు నియమింపబడ్డాడంట. అయితే అక్కడ జరిగింది ఏమిటి? మనుషులను సృష్టించడానికి ముందు దేవుని సన్నిధిలో ఒక మాట వచ్చింది, ఒకవేళ నా పోలికలో మన పోలికలో సృష్టించబడిన ఈ మానవుల పాపంలో పడిపోతే వారిని ఎవరు రక్షిస్తారు? నా పోలికలో సృష్టించబడిన నా బిడ్డలు పాపం చేస్తే వారిని ఎవరు రక్షిస్తారు? అప్పుడే పరలోకంలో చేయబడిన నిర్ణయం, అంటే ఈ భూమి ఉత్పత్తి కావడానికి ముందే ఒకవేళ మానవులు పాపం చేస్తే ఆ దేవుడే స్వయంగా వాక్యము శరీరధారి అని రాయబడి ఉంది. యోహాను స్వార్థలో మీరు చూస్తే ఆదియందు వాక్యం ఉండెను. ఈ భూమి అంతా, ఈ యుగం అంతా సృష్టించబడ్డానికి ముందే ఆ దేవుడు వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యంగా ఉన్న దేవుడు అంటున్నాడు, ఈ వాక్యమైన నేనే స్వయంగా ఒక గర్భవతి, ఒక స్త్రీ గర్భములో నేను ఆ వాక్యమే శరీరముగా. దేవుడు అన్నిటినీ ఎలా సృష్టించాడు? వాక్యము. భూమి కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, ఒక్కొక్కటి కలుగునుగాక కలుగునుగాక అన్న దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడు మాత్రం కలుగునుగాక అని చెప్పలేదు. దేంతో మాట్లాడాడంట? తనతో మాట్లాడు. మన పోలిక చొప్పున మన వలనే మనకు బిడ్డలుగా ఉండడానికి ఈ మానవులను సృష్టిస్తాను. అదే దేవుడు అంటున్నాడు, నేనే వాక్యమైన దేవుడుగా, మెస్సియాగా, క్రీస్తుగా, అభిషక్తుడుగా ఒక మానవుడిగా ఈ భూమిలో జన్మిస్తాను. జన్మించి ఒకవేళ మీరు అడగొచ్చు, ఎందుకంటే దేవుడు మానవుడిగా జన్మించాలి? మన వాక్యంలో చూస్తున్నాము, రక్తము చెందించకుండా పాప పరిహారము లేదు, పాపమునకు జీవితం మరణము. అంటే దేవుడు ఒకవేళ ఆత్మగా ఈ భూమిలో వచ్చి ఆయన రక్తం చిందించలేడు. ఆయనకేం అవసరము?
శరీరం అవసరం. ఎందుకంటే శరీరంలోనే రక్తం ఉంది. పరలోక రాజ్యంలో ఉన్న నివాసులకు రక్తం మాంసము అవసరం లేదు. వారంతా ఆత్మలు అని రాయబడి, స్పిరిట్స్ అని రాయబడి ఉంది. కానీ దేవుడు ఈ లోకంలో వచ్చి తన శరీరధారి అయి రాకపోతే ఆయన రక్తం చిందించలేడు. శరీరధారి అయి రాకపోతే ఆయన మరణించలేడు. ఎందుకంటే ఆత్మలకు మరణము లేదు, శరీరానికి మాత్రమే మరణం. అంటే ఒకవేళ ఇక్కడ అన్యులు కొందరు ఉంటారేమో. నేను 2 దినముల క్రితం మా ఇంటి వెనుక శ్మశానం ఉందండి. రోజు కనీసం 1-2 శవమైన తీసుకుపోయి సమాధి చేస్తారు. అలా సమాధి చేస్తున్నప్పుడు కొన్ని గ్రూప్ వారు చెప్పుతున్న శ్లోకాలు సంస్కృతంలో చెప్పి తెలుగులో చెప్పి సమాధి చేయడానికి తీసుకొని వెళ్తున్నారు. నేను అనుకున్నాను, నా ఇంట్లో గదిలో ఉంటే ఏసీ రూమ్ సరిగా వినబడదు. ఆ రోజు నడుస్తున్నాను కనుక నడిచి ప్రార్థన చేస్తాను రోజు. ఆ రీతిగా నడుస్తున్నప్పుడు అనుకున్నాను, వీళ్ళు ఏం చెప్తారో విందాం. కానీ నాకు చాలా వింతగా అనిపించినది. వారు చెప్తున్న విషయం కూడా ఏమిటంటే, ఈ భూమిలో మనుషుడు వచ్చి జన్మించినప్పుడు వారి శరీరం ఒక చిన్న బిడ్డగా, తర్వాత యవన కాలము, తర్వాత ముసలితనం వచ్చి వాడు చనిపోతాడు. వెంటనే వారు చెప్తున్నారు, ఈ శరీరం ఒక వస్త్రము లాంటిది. ఈ వస్త్రమును తీసివేసి ఇంకొక వస్త్రంని ఎలా ధరించుకుంటామో, ఈ ఆత్మలకు చావు లేదు. ఈ భూమిలో ఉన్న ఈ మట్టి శరీరంను విడిచిపెట్టి ఈ ఆత్మ ఇంకొక వస్త్రమును ధరించుకుంటుంది. ఇది విన్నప్పుడు అనుకున్నాను, నిజమే కదా, వారు కూడా నిజమే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారు ఒక మాట చెప్పారు, యేసుక్రీస్తు మార్గం అని నాకు తెలుసు అని. నిజం చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అనేది యేసు ఒక మతమును స్థాపించడానికి రాలేదు, కానీ మార్గమును చూపించడానికి వచ్చాడండి. హల్లెలూయా, చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తానా. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బట్ ఎ వే. ఏమిటండి? క్రైస్తవ జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది ఒక మతము స్థాపించడం కాదు, కానీ మార్గమును చూపించడం. ఎవరికి? పాపములో నశించబోచిన బిడ్డలకు. యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే తన శరీరమును ధరించుకొని ఆయన వచ్చాడు, మానవ శరీరం. అందుకే ఒక కన్యక గర్భం అవసరమైంది. ఆ కన్యక గర్భంలో వచ్చి ఈ భూమిలో జన్మించాడు. ఎందుకు తెలుసా? మరణించడానికి. మొదటి ఆర్డినేషన్. యేసు ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ మనుషులను పాపం నుండి రక్షించటకే వచ్చాను. ప్రజలను ప్రేమించి, తన బిడ్డలను ప్రేమించి ఆ దేవుడు మానవ రూపం ధరించుకొని వచ్చాడు. ఎందుకు? పాప పరిహారమును ఒకేసారి చెల్లించడానికి వచ్చాడు. ప్రజలందరూ అనుకున్నారు మెస్సియా అంటే ఆది నుండి ఇవ్వబడిన మొదటి సువార్త ఏం తెలుసా? ఏదైనా తోటలో మానవులు పాపం చేసినప్పుడు, ఆదాం అవ్వ అవిధేయత వలన పడిపోయినప్పుడు, సర్పమునకు లోబడి దాసులుగా మారిపోయినప్పుడు, వారి అధికారమును సాతాను అపవాది అనేవాడు స్వాధీనం చేసుకున్నాడు. అతని చేతిలో నుండి విడిపించడానికి యేసు రావాల్సిన అవసరం. మొదటి స్వార్థ అక్కడ చెప్పబడినది. సర్పమును చూసి, ఇదిగో ఈ స్త్రీ యొక్క సంతానం, ద సీడ్ ఆఫ్ ఎ ఉమెన్ అని రాయబడి ఉంది. ఈ స్త్రీ యొక్క సంతానం. ఆయన మనుషుడుగా వచ్చినప్పుడు ఆయన నీ తలను చితకరతో, హీ విల్ క్రష్ యువర్ హెడ్, నీ తలను ఆయన త్రొక్కి వేస్తాడు అని చెప్పిన మాట మీరు బైబుల్ చదివి చూడండి. ఈరోజు నేను కొన్ని రీసెర్చ్ బైబుల్స్ చదివాను. యేసుక్రీస్తు గురించిన రాకడ గురించి, మొదటి రాకడ గురించి దాదాపు 300 సార్లు పాత నిబంధనలో చెప్పబడి ఉంది. ఆ 300 ప్రవచనము కూడా అక్షరాలు నెరవేరినదంట. హల్లెలూయా. మొదటి ప్రవచనం ఆది కాండంలో దేవుడి ద్వారా ఇవ్వబడినది. ఒకవేళ పాత నిబంధన అంతా ఎందుకొని మీరు అడగొచ్చు. ప్రతి ఒక్క పుస్తకము కూడా యేసు గురించిన రాకడ గురించిన వాటినే చెప్పుచున్నది. ఆ రీతిగా దేవుడు ప్రారంభించిన తర్వాత మోషే చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త రాబోచున్నాడని. ఆయనకు మెస్సియా అర్థం కాలేదు. కానీ తర్వాత చెప్పిన ప్రవక్తలు మీరు చూస్తే సంఖ్యాకాండంలో బీలాం చెప్తున్నాడు, ఒక నక్షత్రం యూదాలో ఉదయించును అని. తర్వాత మనం చూస్తున్నాం ఏషియాకు వచ్చినాం. యేసు రాకడకు 600 సంవత్సరముల క్రితం ఈ ఏషియా ప్రవచించాడు, కన్యక గర్భవతి అయి కుమార్ని కనను.
మనం క్రిస్మస్ను చాలా ఘనంగా మనం చేసుకుంటాం. కానీ ఈ యొక్క ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే ఆ క్రిస్మస్ వ్యర్థం. ఏం జరిగింది? చాలామంది అనుకున్నారు మెస్సియా వస్తే ఈ అన్యుల పరిపాలన నుండి రాజ్యంను విడిపించి ఈ రాజ్యంను మాకు ఇస్తాడేమో. కానీ యేసు ఆ రోజుల్లో ఏ రాజ్యము స్థాపించడానికి రాలేదు, కానీ దేవుని రాజ్యం మరల మానవులు పోగొట్టుకున్న దేవుని రాజ్యంను మరల మనుషులకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే సిలువలో తన ప్రాణమును తనే స్వయంగా సమర్పించి మెస్సియాగా, ఎందుకు మొదటి అభిషేకం ఆర్డినేషన్, నేను చెప్పాను రక్షకుడుగా పొందుకున్న అభిషేకమును ఆయన నెరవేర్చి ముగించాడు. అంతటా సువార్త అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పుచున్న ఈ భాగం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పేతురు మొదటిగా ప్రసంగించడం ఆరంభించాడు. మొదటి ప్రసంగం పేతురు చేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రసంగం చేస్తున్నారు. పేతురు ఏం ప్రసంగం చేశాడు? అదే రాయబడింది. ఇదియో కాక రక్షణ అనేది స్వార్థ మాత్రం కాదు. ఈ స్వార్థ మాత్రం కాక యేసుకి ఇంకొక అభిషేకం, ఇంకొక ఆర్డినేషన్. ఆయన మరణం నుండి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై 40 దినములు ఈ భూమిలో సంచరించిన తర్వాత, పరలోకానికైనా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? వాక్యంలో మీరు చదివి చూస్తే ప్రధాన యాజకుడైన తన పనిని ముగించి దేవుని కుడి పార్శ్వంన ఆయన కూర్చొని ఉన్నాడు, శరీరంలో కూర్చొని ఉన్నాడు. కానీ ఈ సువార్త ఏమిటి తెలుసా? మరలా ఆయన రాబోచున్నాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. ఎందుకు వస్తాడు తెలుసా? రెండోసారి వచ్చినప్పుడు రక్షించడానికి ఆయన రాడు, కానీ తప్పకుండా న్యాయాధిపతిగా రాబోచున్నాడు. హల్లెలూయా. న్యాయాధిపతి అని చెప్పంగానే కొందరికి భయం వస్తుంది. నేను ఆలోచించాను, న్యాయాధిపతిని చూసి ఎవరు భయపడతారు? లేదా పోలీసును చూసి ఎవరు భయపడతారు? అధికారులను చూసి ఎవరు భయపడతారంటే అధికారానికి లోబడకుండా ఉంటున్నవారు. నిన్న ఒక బ్రదర్ నాకు రాశారు, సిస్టర్ ఐఎమ్ ఏ వకీల్ లాయర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ బెంగళూరు అని రాశారు. నేను అన్నాను, వారికి జవాబిచ్చాను, వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ అడ్వకేట్ లాయర్, దట్ ఈస్ అవర్ జీసస్ అన్నా. నేను అన్నాను, ఈ భూమిలో పక్షపాతము లేకుండా మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయించిన ఒక అడ్వకేట్గా, వకీలుగా దేవుడు అంటే మొరపెడుచు ఉన్నాడు. వెంటనే నాకు జవాబిచ్చారు, సిస్టర్ ఆయన మంచి జడ్జి కూడా. జడ్జి అంటే న్యాయాధిపతి. నేను అన్నాను, ఆమేన్, తప్పకుండా ఆయన మంచి జడ్జే. కానీ ఈ లోకంలో ఉన్న జడ్జి లాగా కాదు. ఆయన దగ్గర ఎవ్వరు కూడా వాదించవలసిన అవసరం లేదు. ఒక్కొక్క వ్యక్తిని, అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఈ లోకంలో సజీవులను కూడా మృతులైన వారు కూడా, ఆదాము నుండి యేసు మరల రెండోసారి ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన రాజుగా రాబోచున్నాడు, న్యాయాధిపతిగా రాబోచున్నాడు. ఆ రోజుల్లో అయ్యా మీరు వచ్చారు, నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడు రక్షించబడతానని చెప్పడానికి అవకాశం లేదండి. 2 దినముల క్రితం ఈ సెకండ్ సాటర్డే మీటింగ్ కోసం చాలాసేపు ప్రార్థనలో ఉండి దాదాపు రాత్రి 2 గంటలకు పడుకున్నప్పుడు నాకు చాలా విషయం గురించి, సేవ గురించి, కుటుంబం గురించి, చదువుతున్న నా బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి చాలా ఆలోచనలు వచ్చింది. కానీ అన్నాను, ప్రభువా ఇవన్నిటి గురించి నేను ఆలోచించాను అని దేవుని స్తుతించి కన్ను మూసుకున్న మరుక్షణం ఇంకా కొన్ని సంవత్సరంలో జరగబోయేది దేవుడు నాకు చూపించాడు. చివరిగా చూపించింది ఏమిటంటే దేవుణ్ణి రాకడ రావడం. ఒక దొంగ వస్తే దొంగ చెప్పుకొని వస్తాడా? చెప్పుకొని రాడు. కానీ ఆయన దొంగతనం చేయడానికి వస్తాడు. రాయబడి ఉంది యేసు రాకడ గురించి, ఒక దొంగ వలె ఆయన వస్తాడు. దొంగలించడానికి కాదు, అంత సడన్గా, అంత చెప్పకుండా. ఈ రోజుల్లో మనం అనుకుంటాం, చాలా సంవత్సరం నుండి వింటున్నాం కదా. అవునండి, ఆది కాండము నుండి మనం యేసు రాకడ వరకు దాదాపు 4000 సంవత్సరం కన్నా ఎక్కువగా యేసు రాకడ గురించి చెప్పారు. కానీ ఇప్పుడు 2000 సంవత్సరం గడిచిపోయినది. ఆయన రాకడకైన సమస్త సూచనలు నెరవేర్చినది ప్రపంచమంతా కూడా. ఇవన్నీ చూస్తే ఎంతో సమీపం తెలుసా? నేను ఒకరోజు నా మెసేజ్లో చెప్పాను, ఇప్పుడు రాకెట్ విడిచిపెడతారండి ఆకాశంలో. ఈ రాకెట్ ల్యాండింగ్ ఒకరోజు నేను కూర్చొని చూశాను, చాలా ఆశ్చర్యం. అమెరికా దేశంలో ఆ రాకెట్ దిగడం చూపించారు. అప్పుడు అన్నారు ఇంకా 1 గంట సేపు ఉంది. అందరూ కనిపెట్టారు. నేను ఇంకా 1 గంట సేపు ఉంది కదా,
తర్వాత చూద్దాం. కొంతసేపు అయినాక లైవ్లో చూపించారు, ఇదిగో ఇంకా కొన్ని క్షణాల్లో రాబోతుంది, కొన్ని నిమిషాల్లో, సమ్ మినిట్స్ టు కమ్. 10 minutes చూపించారు. నేను అనుకున్నాను 10 నిమిషాలు ఉంది, తర్వాత 9 నిమిషాలు అన్నారు, 9, 8, 7, 6 అని వస్తూ చివరికి 1 నిమిషం వచ్చినప్పుడు ఆ క్లాక్ ఎంత స్పీడ్గా తెలుసా, ఆ క్లాక్ ఎంత స్పీడ్గా కౌంట్ డౌన్ అంటారు దాన్ని. కౌంట్ డౌన్ అంటే 60 సెకండ్, 59 సెకండ్ ఏంటండి, అలా చెప్పుకునే వెళ్ళండి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం మీరు అడుగుతున్నారా? ఒకవేళ మీరు 2000 సంవత్సరాలుగా ఇదే చెప్తున్నారు అని అంటున్నారా? కానీ ఇప్పుడు కౌంట్ డౌన్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ద కౌంట్ డౌన్. ఈ కౌంట్ డౌన్ ఏం తెలుసా? ఏ క్షణమో ఏ నిమిషమో మనకు తెలియదు. నాకు దేవుడు చూపించిన విషయం ఖచ్చితంగా రోజులు లెక్క నేను చెప్పలేను, కానీ ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. మేబీ మీలో కొందరు, మాలో కొందరు బ్రతికి ఉంటాం. ఆయన రాకడ అంత సమీపం, అంత సమీపం. ఈరోజు మీరు భయంతో ఉన్నారా? నేను చెప్పాను కదా, తప్పు చేస్తున్న వారు భయపడతారు. లేదంటే యేసు క్రీస్తును ఈ యొక్క రాకడలో ఉన్న ఉగ్రతకు మనం తప్పించుకోవాలంటే ఒకే మార్గం, మీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించడం మాత్రమే. అందుకే అపోస్తుల కార్యం 17:31 రాయబడి ఉంది, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. దేవుడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఆ రోజు తప్పకుండా వస్తాడండి, తప్పకుండా వస్తాడు. అందుకే దానిలో నుండి ఎలా తప్పించుకుంటాం? దానికి ముందు ఉన్న వచనము 30వ వచనం మీరు చూస్తే, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే అంతటా అందరూ, ఏ కులము కాదు, ఏ మతము కాదు, ఏ భేదము లేదు, మార్గము యేసుక్రీస్తు మాత్రమే. ఈ భూమిలో ఉన్న ఉగ్రతను, రాబోయే జడ్జిమెంట్ రోజు, ఆ జడ్జిమెంట్కి అంటే ఆ తీర్పుకు మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఉంది, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందామో. ఎలా తప్పించుకుంటారు అంటే ఆజ్ఞను తెలిసి దాన్ని అతిక్రమించడం పాపం అని ఉంది. ఇప్పుడు యేసు గురించిన రక్షణ స్వార్థను విని ఇంకా హృదయమును కఠినపరుస్తున్న వారి గతి గురించి ఏముంది? అందుకే రాయబడి ఉంది, పాత నిబంధనలో ఒకవేళ చూస్తే పాపం చేసిన వారు పొందుకున్న శిక్ష భయంకరమైన లోతు దినంలో ఏ రీతిగా నాశనం జరిగిందో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా చివరి రోజుల్లో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ఈరోజు నిన్న మీరు ఎవరైనా ఒకరు, నేను అనుకున్నాను ప్రభు ఆల్ఫా ఒమేగా చర్చ్ కదా, క్రైస్తవులే వస్తారా? ప్రభు నాతో అన్నాడు, ఈరోజు ఒక్క ఆత్మ రక్షించబడితే అది గొప్ప సంతోషం పరలోకంలో. ఎవరైనా ఉంటా నేను తీసుకొస్తాను నీ వాక్యం వినడానికి, నువ్వైతే నీ పనిని చేయి, రక్షణ స్వార్థ గురించి చెప్పు. ఈరోజు రక్షణ దినము, ఇదే రక్షణ కాలము, కానీ ఆయన వచ్చిన తర్వాత రక్షించబడే అవకాశము లేదు. అయితే ఇప్పుడేం చేయాలి? ఈ దినమును నిర్లక్ష్యం చేయకుండా మీరు చేయవలసిందంతా ఒక్కటే, మార్పు అనేది పై రూపంలో కాదు, మీ హృదయ అంతరంగంలో నమ్మండి. ఈ యేసును నేను నమ్మితే చాలు, ఆయన నా కొరకు రక్తమును చిందించాడని నమ్మితే చాలు, నమ్మి మీ పెదవులతో మీరు ఒప్పుకుంటే చాలు. ఏమని? ఈ యేసు క్రీస్తు నా రక్షకుడు, హీఈస్ మై లార్డ్ అండ్ హీఈస్ మై సేవియర్. ఇంత మీరు విశ్వసిస్తే చాలు. అక్కడ రాయబడి ఉంది, అలా మీరు విశ్వసించినప్పుడు మీరు ఆటోమేటిక్గా మరు క్షణమే యేసుక్రీస్తు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మీరు మారిపోతారు. ఆ జడ్జిమెంట్ దినము మీరు భయపడవలసిన అవసరము లేదు. ఆ రోజు ఉగ్రతకు భయపడవలసిన అవసరం లేదు. ఆ ఉగ్రత రోజుకు ముందుగానే దేవుడు మిమ్మల్ని తప్పించి తనతో పాటు ఉండుటకు, ఇంకా నిత్య కాలము, మన ఆయుష్ కాలం ఎక్కువ అయితే 100 ఏళ్ళు ఈ రోజుల్లో. కానీ మనము రక్షించబడితే ఉగ్రతకు తప్పించబడి
నరకానికి తప్పించబడి యేసుతో పాటు యుగ యుగములు 1000 సంవత్సరముల పరిపాలన తర్వాత యుగ యుగములు ఆయనతో ఉండబోతున్నాం. ఎంతమందికి ఆశ ఉంది? అక్కడ నేను ఉండాలండి. ఈ శరీరము కాదు, నా ఆత్మ నిత్య కాలము యేసుతో పాటు నివసించడానికి ఇదిగో ఈరోజు నేను సిద్ధపడుతున్నాను. అందుకే 2 కొరింథీ 6:2 రాయబడి ఉంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అదే ఈరోజు రక్షణ దినం. ఈరోజు నేను చెప్పుచున్న మాట అంతా ఒకటే. మీరు ఒకవేళ క్రైస్తవులని చెప్పి కూడా మారు మనసు పొందకుండా ఉన్నారా? కానీ ఈరోజు చెప్పండి, ప్రభువా నేను మారు మనసు పొందుతాను, నా పాప జీవితంను విడిచిపెట్టి ప్రభువా నేను నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తాను, నువ్వే మార్గమని నేను నమ్ముచున్నాను ప్రభువా, నువ్వే మార్గము, నీవే సత్యము, నీవే జీవమని నేను నమ్ముచున్నాను అని మీ హృదయంలో చెప్పి చూడండి. ఈరోజు మీరు రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు రక్షించబడుచున్న వారిని జ్ఞాపకం చేసి మనం చప్పలు కొట్టి యేసును మహింపరుద్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ రక్షణ స్వార్థ గురించి నేను చెప్పి ఉన్నాను. ప్రభువా మొదటిసారి మెస్సియాగా వచ్చిన యేసు ఈరోజు మరొకసారి ప్రభువా ఇంకా త్వరగానే మీరు న్యాయాధిపతిగా రాజులకు రాజుగా రాబోచున్నారని నేను చెప్పాను. ప్రభువా ఆ దినముల కొరకు మేము కనిపెడుచు ఉన్నాం, ఎందుకంటే మేము రక్షించబడి ఉన్నాం తండ్రి, నీ బిడ్డలుగా మేము ఉండబోతున్నాం. ఈరోజు ఎవరెవరి రక్షణ స్వార్థను విన్నారో, నీ రాకడ గురించిన వార్తను విన్నారో ప్రభువా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి నీ బిడ్డలుగా మార్చబడుటకు ప్రభువా ఈరోజు నీ కృపను అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తూ ఉన్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.